ఫస్ట్ ఏమో మీ నాన్నగారి దగ్గర నేను కాకినాడలో ప్రవేశించాను సార్. కాకినాడలో 2 years, 2 years తర్వాత వైజాగ్ ట్రాన్స్ఫర్, వైజాగ్ 2 years, వైజాగ్ 2 years, టీపీగూడు 1.5 year ఉంటుంది సార్. 1 year 6 months విజయవాడ, మొత్తం 7 years సార్. సార్ సార్ 7 ఏళ్ళు సార్. సార్ మీ నాన్నగారికి నేనంటే ఎంత ప్రేమ, ఎంత అనురాగం, ఎంత ఇది, ఎంత అది. సార్ మీ నాన్నగారు నేను లేకుండా ఒక్క అడుగు బయట పెట్టేవారు కాదు సార్. బయటికి వెళ్ళాలంటే నేను ఉండాలి వెనకాల, ఏదైనా కేసు పట్టుకోవాలంటే నేను ఉండాలి వెనకాల. సార్ ఇంకెందుకు సార్, మీ రెస్పాన్సిబిలిటీ అన్ని నాది సార్. మీ చిన్నప్పుడు ఒకనాడు సార్ మిమ్మల్ని బరికి తీసుకెళ్తాను సార్. సగం దూరం దాకా వచ్చారు సార్. అక్కడి నుంచి నేను రాను నాయుడు అన్నారు. నేనా? ఏమో తిక్క, మీ చిన్నతనం తిక్క ఏం చెప్పన్నారు సార్. అప్పుడు నాకు చాలా కోపం వచ్చేసింది సార్. వచ్చి బరికి రారా అన్నా. నేను రాను ఆయన, నేను రాను. కోపం వచ్చింది సార్. చెవి పట్టుకుని అప్పటి సంగతి చెప్పాను సార్. అప్పుడు నన్ను చూస్తే మీరు భయపడేవారు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నేను భయపడుతున్నాను సార్. సరేగా నాయుడు, నిన్న స్టేషన్కి ఎందుకు లేట్గా వచ్చావు? నేనే సార్. మీరేగా సార్ ఆ సినిమా యాత్రలు వస్తారు, ఆ రైల్వే స్టేషన్ దగ్గర బందోబస్తు చేయాలన్నారు, ఆ లాడ్జ్ దగ్గర బందోబస్తు చేయాలన్నారు, సినిమా థియేటర్ దగ్గర బందోబస్తు చేయాలన్నారు. సరే కానీ రేపు మాత్రం నువ్వు 9 గంటలకు స్టేషన్ కరెక్ట్ గా వచ్చి. ఎందుకు సార్ 6 గంటలకు వచ్చేస్తాను. పెళ్లి కూతురికి ప్రెజెంటేషన్ బాగుందమ్మా? చాలా బాగుందమ్మా. రాణి, లక్ష్మీ విలాస్ మ్యారేజ్ కి నువ్వే వెళ్తా. ఏ మీరు రారు? లేదు, కలెక్టర్ గారు వెంటనే కలుసుకుని కబుర్ చేశారు. నువ్వు ఒక్కతే వెళ్ళరా. వస్తా. రాణి, వెంటనే తిరిగి వచ్చేస్తానే, తొందర లేదు, మెల్లిగా రావు. హలో, లక్ష్మీ విలాసేనా? వకీల్ రాజా గారికి యాక్సిడెంట్ జరిగింది, వజ్ర విలాస్ లో ఉండారు. రాణి గారిని వెంటనే రమ్మనమని చెప్పండి. ఏమిటి, మా రాజేంద్రకి యాక్సిడెంట్ అయిందా? అవునమ్మా, వాళ్ళని వజ్ర విలాస్ లో ఉంచారు. మిమ్మల్ని వెంటనే ఈ కారులో తీసుకురమ్మరు. రండమ్మా వెళదాం. ఇదిగో మా అమ్మగారు వస్తే నేను చెప్తానమ్మా. అయినా తల్లి వచ్చావా కూతురా? మా వారెక్కడ? పైన పైకి వెళ్ళు. ఆయన ఎంత బాధపడుతున్నాడో ఏమో. పైన పదమ్మా. నర్సం కూడా పైన ఉంది. పద తల్లి. నేనే డాక్టర్ గారికి ఫోన్ చేసా. నువ్వు పదమ్మా, పద. ఎక్కడ? వజ్ర విలాసుగా? అవునమ్మా, మీరు రాగానే తంపే చెప్పమన్నారు. వజ్ర విలాస్ ఎక్కడుందో తెలుసా బాబు? నాకు తెలుసమ్మా, రేస్ కోర్స్ వెనక ఉంది. రండి తీసుకెళ్తాను. దుర్మార్గుడా, ఆడవాళ్ళ జీవితాన్ని ఇలా అలరిపాలు చేయడమేనా నీ ఆచారం? కాదు కాదు, ఆడవాళ్ళ జీవితాలకు ఇలాంటి ఆనందాన్ని అందజేయడమే నా ఆదర్శం. అది నీ అంతానికి దారి తెలుసా? మీ అయ్యగారు ఎక్కడ? పైన ఉంటారు, గురు పెట్టి నిద్రపోతుంటారు సార్. సరే లేపుతాం. అయ్యో సారు, సారు అయ్యగారు పడక మీద ఉండగా ఆకుకోవడం అల్లాటానికి వీల్లేదు సారు. ఓహో అలాగా, అయితే దిగొచ్చిందాక ఇక్కడే ఉంటాం. అవన్నీ మతిలేని మానవుడు కల్పించుకున్న శృతి లేని సూత్రాలు సుందరి. నువ్వు మనిషివే మృగానివే? మృగంలో నుంచే మనిషి కూడా వచ్చాడని శాస్త్రకారులంతా సెలవిస్తున్నారు. తెలీదా డార్లింగ్? తెలుసు. మానవుడు తన అంతానికి ముందు మళ్ళీ మృగంగా మారతాడని కూడా మహాజ్ఞానులు అంటున్నారు. అది తెలుసుకో. లోకాన్ని ఇలాంటి వాడు నాశనం చేయండి వదలదు. అది తెలుసుకో. ఆగు, దగ్గరికి వచ్చావా ఎవరో కలిసి వస్తాం. ఏమమ్మా, పసిపిల్లలు ఎటువంటి మరి ఉంటే అపాయం కదా? డ్రైవర్, కారులో ఎక్కాని కళ్ళు మూసుకుపోయా? బాబు. మీరమ్మా? అవును బాబు, కాస్త తొందర పని మీద వెళ్తున్నాను. ఎక్కడికమ్మా? మా రాజేంద్రకి ఏదో ఆపదట. లేక బాబుగా? ఎక్కడమ్మా? వజ్ర విలాసం అనట. మా రాణి కూడా అక్కడికి వెళ్ళింది బాబు.
రాణి కూడా అక్కడికి వెళ్ళిందా? వచ్చిన విలాసుగా అందాన్ని అబ్బాబ్బా జమగండంగా ఉంటే మీతో నా పేరు బ్రహ్మాండం సారు. అందం అంటే అందంగా ఉంటుందయ్యా. బ్రహ్మాండం గారు ఈ అండ ఇంటికంటే ఐదారు చూడకూడదు దండమన్నాడు. వీధిలోకి వస్తే రంగన బాబుని తురుమన్నాడు. సంథింగ్ రాంగ్. ఆగు, నేనెలాగా చావడానికి నిశ్చయిస్తున్నాను. కానీ సత్యం ముందు ఆడవాళ్ళ జీవితాన్ని అన్యాయం చేసి నిన్నంతం చేసి మరీ ఆత్మహత్య చేసుకుంటాను. రంగన్న నువ్వా? నేనే. మా అయ్యగారి కుటుంబాన్ని అన్యాయంగా పట్టున పెట్టుకున్నావు. నీ అంతం చూస్తే గాని వదలంద్రా. మోస్తాందా రాక్షసుడా, నీ నోరు ఆఖరిసారిగా మూసేస్తా. రవి తాత 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 పాపకుడా, పూజ్యుడైన తాతను పొట్టను పెట్టుకున్నావా? నా రూప రాక్షసుడా, ఈ రక్తపు చేతులతోనే నీ నెత్తులు చూస్తాను. పండిందిరా నీ పాపం, నిండిందిరా నీ ఆయుష్. అడుగు ముందుకు వేసావా హద్దు మారుస్తాను. ఈ నాగేశ్వరరావు ఆనందానికి అడ్డు వచ్చే వాళ్ళందరూ అంతం కావాల్సిందే. నా రహస్యం నా ఒక్కరితోనూ నిలిచిపోవలసిందే. మీ అందరూ కట్టకు చూస్తావలసిందే. ముందు నువ్వు పోనీ, ముందు నువ్వేస్తావు. ఈ తుపాకీలో నుంచి వచ్చే ఒక్కొక్క రామాన్ని ఒక్కొక్క పాప కృత్యానికి ప్రతిఫలం. అందుకు పశువుగా ప్రవర్తించి పరమ పవిత్రమైన నా చెల్లెలి ప్రాణం బలికొన్నందుకు ప్రతిఫలం. ఏం జరిగింది బాబు? అమ్మా, రంగన్న మీరమ్మా బాబు, అమ్మ అమ్మా, శాంతమ్మ తల్లి. నా మాటగా అమ్మా, ఒక్కసారి అలా చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. మీ పెద్ద బాబు రవి. బాబు 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 చూడు. తాత నిన్న 9 మాసాలు మోసిన నీ కన్న పెద్ద అమ్మా. బాబు అమ్మా, అమ్మా బాబు, అమ్మా రవి, అబ్బా. బాబు వెళ్ళిపో తాత, వెంటనే మీ అమ్మతో వెళ్ళిపో. ఈ నేరం నేను చేశానంటాను, ఈ నాగేశ్వరాన్ని నేను చెప్పానంటాను. వెళ్ళిపో బాబు. తాత ఆడమాటలు చెప్పకు. వెళ్ళిపో తాత, వెళ్ళు బాబు. ఆఖరికి నీ అన్న బిడ్డ చేతుల్లోనే నీ ఆయుష్ మూడిందా నాయన? అమ్మా, ఎవరమ్మా వీడు? ఇంకెవరు నాయన? నీ పిన్న తండ్రి. అయితే నాన్న తప్పింది వీడే అన్నమాట. బాబు బాబు, నేనేం చేసిన పాపం లేదు. అక్కడ బాబు, 20 సంవత్సరాలకు ముందు దూరమైన నా బిడ్డ ఈనాడు చూశాను. నీకు పుణ్యం ఉంటుంది,
నా రవిని విడిచిపెట్టి నన్ను తీసుకెళ్ళండి. అమ్మా బాబు, నా బిడ్డని విడిచిపెట్టండి. విడిచిపెట్టడానికి వీల్లేదమ్మా. అతను ముద్దాయి. తీసుకెళ్ళండి పోలీస్ స్టేషన్. బాబు, బాబు, రాజేంద్ర, ఒక్కసారి కన్న బిడ్డని కళ్ళారా చూసి చూడకమను కళ్ళు పొడుచుకుని కుమిలిపోతున్నాయి ఈ పాపాత్మరాలు. ఒక్కసారి చూసి అమ్మా అమ్మ అమ్మ అంటూ ఆదరి